ఎప్పుడైతే మీకు స్పిరిచువల్ గ్రోత్ వస్తుందో, ఎప్పుడైతే స్పిరిచువల్ గా మీరు ముందుకెళ్తున్నారో, అప్పుడు అందరి వైబ్రేషన్స్ మీ మీద ఉంటాయి. చూడండి, ఒక మామూలు వ్యక్తిని ఎవరు పట్టించుకోరు, సామాన్యుని. అదే అతను స్టార్ అయ్యాడు అనుకో, అందరి దృష్టి ఉంటుంది. ఓకే, అందరు ఫోకస్ ఉంటుంది అనమాట. అలాగే భౌతిక ఆత్మ ప్రపంచంలో కూడా అలాగే ఉంటుంది. ఆత్మ ప్రపంచంలో కూడా అందరి చైతన్యాలకి మీరు దాటి వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని కిందకు లాగడానికి అనేక శక్తులు ఉంటాయి. అవన్నీ మీరే, మళ్ళీ ఎవరో కాదు. ఆ చైతన్యాలన్నీ మీరే కనుక మీరు ఆ చైతన్యాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఇప్పుడు యాక్షన్ మాస్టర్స్ అందరూ మీ రక్షణ కోసం ఉంటారు. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీరు ఎప్పుడు ఎన్లైటైన్మెంట్ తో ఉండాలి, ఎరుక కోల్పోకుండా సజ్జనులతోనే ఉండాలి. అప్పుడు మీరు దాన్ని సాధిస్తారు. ఇది మీకు నేను ఇచ్చే నూతన సంవత్సర సందేశం. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీ యొక్క రక్షణని మీరే చేసుకోవాలి. మీ అనుమతి లేకుండా ఏ నెగిటివ్ ఫోర్స్ మీ దగ్గర రాదు. మీ అనుమతి ఇస్తేనే వస్తాయి. అందుకని మీరు ఎవరితో ఉంటున్నాము, ఎలాంటి వారితో మాట్లాడుతున్నాము, ఎటువంటి డిస్కషన్స్ లో ఉంటున్నాము, ఎటువంటి మాటలు వింటున్నాము, ఎటువంటివి చూస్తున్నాము అనే దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి. అప్పుడు మీ చైతన్యం కొత్త సంవత్సరంలో కొత్తగా తయారవుతుంది. ఓకే, సో ఇది నా సందేశం. థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడండి. ఏదో హ్యాండ్ రైజ్ చేస్తారు కదా, వాళ్ళకి వీళ్ళు పాటలు పాడడానికి ముందు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. పాడమ్మా, నేను వస్తే పాడదండి. పాడండి, మీరు పాడండి. రాజయ్య సార్ పాడండి పాట. కెమెరాలు ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. పాడండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఇవి ఒక్కోళ్ళకి. భాగ్యవతి మేడం పాడండి. నమస్తే సార్, అందరికి నా ఆత్మ ప్రణామాలు. అదరం మధురం వదనం మధురం నయనం మధురం అసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే ప్రకిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం ఫలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే ప్రకిలం మధురం వేణోర్మధురో రేణోర్మధుర పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతే ప్రకిలం మధురం గీతం మధురం పీతం మధురం భూక్తం మధురం సూక్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతే ప్రకిలం మధురం కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం వమితం మధురం శమితం మధురం మధురాధిపతే ప్రకిలం మధురం గుంజా మధుర మాలా మధుర యమునా మధుర వీచి మధుర సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురం గోపీ మధుర లీలా మధుర యుక్తం మధురం భుక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపా మధుర గావో మధుర యష్టిర్మధుర సృష్టిర్మధుర దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతే రకిలం మధురం మధురాధిపతే రకిలం మధురం. నమస్తే మాస్టర్స్. సార్ నమస్తే. ఓకే అమ్మా, కంగ్రాట్స్. అంతా మధురం, సృష్టిలో అన్ని మధురం. సృష్టిలో మధురం కాదంటూ ఏది లేదు, సమస్తం మధురం. మధురం. ఓకే, నెక్స్ట్ ఎవరు పడతారు? ప్రమీల మేడం. ప్రమీల మేడం పాడండి. పాడడానికి నాకు డౌట్ అర్థమని అడుగు. ఓకే, థ్యాంక్స్. నమస్తే సార్. నూతన సంవత్సర సార్ గ్రూప్ లో అందరికి కూడా. ఓకే సార్, ఏంటంటే మనం ఇంట్లో అందరూ నెగిటివ్ థాట్స్ తోటే ఉన్నారు. అది ఎంత తప్పించుకుందామన్నా మనకి చెవుల్లో పడతా ఉంటాయి వాళ్ళ మాటలు అనేవి. తప్పదు, ఎంత చాలా వరకు మౌనంగా ఉంటున్నాను. దాన్ని ఎలా ఎదిరించాలి నేను? ఓకే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నెగిటివ్ గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళతో వాళ్ళు చెప్పింది వినాలి, మీరు తీసుకోకూడదు. మీరు తీసుకోకుండా మీరు డీల్ చేసుకోవాలి. అర్థమైందా? మీరు అంటే మీ చెవులు మీ మాట వింటలేదా? చెప్పండి. మీ చెవులు వాళ్ళు చెప్తారు, వాళ్ళు వినండి. వింటే అయితే ఏంటి, నేను లోపలికి రానివ్వనంటే అయిపోయా. నేను దాన్ని తీసుకోను అని చెప్పి మీరు చెప్పండి. ఎవరో నెగిటివ్స్ గా మాట్లాడుతున్నారు, ఓహో వీడి స్థితిని తెలియనుకోండి. మేము ఉన్నాము, ఇప్పుడు మొన్న వెళ్ళాము, చాలా పెద్ద ఆయనేమో ఇంకొక ఆయన గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు. మీరైతే సరి చేస్తాను, మిమ్మల్ని అయితే నేను బెదిరిస్తాను, వాళ్ళు ఏమో చేయలేను కదా. అందుకని ఆయన ఇలా చూస్తా ఉన్నాను, ఈ మూర్ఖుడికి ఎప్పుడు అర్థం అవుతుంది ఇదంతా మాయని అని ఆయన ఎంత అనుకుంటూ చూస్తున్నా. ఆయన ఏమో ఉత్సాహంతో చెప్పుకెళ్ళిపోతున్నాడు. కాసేపు విని ఇప్పుడే వస్తాను సార్ అని నేను తప్పించుకున్నా. అలా అనమాట. అర్థమైందా? మీ ఇంట్లో కూడా నెగిటివ్స్ వచ్చినప్పుడు వీలైనంత వరకు ఖండించాలి. అలా కాదు అని ఖండించాలి. ఓకే, ఖండించడానికి అక్కడ పెద్ద ఆవిడండి, అంచేత మన మాట వినే స్థితి కాదా? ఏం చేత అవాయిడ్ చేసేస్తున్నానండి. అక్కడ వినకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా వరకు సమాధానం చెప్పకుండా మామూలుగా ఉండిపోతున్నాను సార్. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే కృష్ణుడు ఏం చెప్తాడంటే, యోగ అన్నవాడు ఈ లోకంతో నిరాసక్తంగా ఉండాలి అంటాడు. నిరాసక్తిగా. ఓకే, యోగ అనేవాడు నిరాసక్తిగా ఉండాలి. ఓకే, వింటారు మీరు, వాటిల్లో ఉంటారు, ఉండదు, తప్పదు. ఇంట్లో జరిగే పంచాయతీల్లో ఉంటారు నిరాసక్తిగా. నిన్న మా అమ్మగారు మా అక్క వాళ్ళు వచ్చి మాట్లాడుతా ఉన్నారు దాని గురించి, నేను టీవీ చూస్తా ఉన్నాను అంటే నేను టీవీ చూస్తున్నాను. నిరాసక్తి. ఆసక్తి ఉంటే లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు మీకు ఆసక్తి ఉంటది, అప్పుడు లోపలికి వెళ్తాయి. నిరాసక్తి అనుకోండి లోపలికి వెళ్తాం. అలా అనమాట. ఓకే, అదే నన్ను కాదు చెప్పుకుంటున్నారులే అనేసి వదిలేస్తున్నాను అంతే. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నన్ను కాదు, నాకు సంబంధం లేదు అన్నట్టుగా వదిలేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. పి వరలక్ష్మి మేడం మాట్లాడండి. వరలక్ష్మి మేడం. నమస్తే సిస్టర్. నమస్తే సార్. చెప్పమ్మా. నేను ఈ గ్రూప్ లోకి వచ్చి 1 year అయింది సార్. వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగుండేది కాదు, చాలా యాంగ్జైటీగా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడైతే ఈ సాధనా మార్గంలోకి వచ్చానో అప్పటి నుంచి నాకు ఎవరైనా ఫోన్ చేయకపోతే ఒక 2 రోజులు వాళ్ళు చేయలేదు అలా ఇలాగా చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని, హాస్పిటలైజ్డ్ అయ్యేదాన్ని. ఈ గ్రూప్ లోకి వచ్చిన తర్వాత
నాకు చాలా చాలా ఆత్మబంధువులు దొరికారు సార్. నాకెంతో హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు క్లాస్ టైం అవుతుందా, ఎప్పుడు సత్సంగం ఉంటుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాను సార్. మీరు చెప్పిన సాధనా రహస్యాల్లోది అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అనేది నేను బాగా తీసుకున్నాను సార్. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా 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 హ్యాపీగా ఉన్నాను సార్ గ్రూప్ లోకి వచ్చిన తర్వాత. వెరీ వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, కంగ్రాట్స్. అలాగే ఫాలో అయిపోండి. ఓకే, చాలా మంది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు ఏం చేస్తారంటే రూట్ మార్చుకుంటారు. అంటే చక్కగా ఉంటారు, ఎదుగుతూ ఉంటారు, మళ్ళా డైవర్ట్ అయిపోతుంటారు అనమాట. మీరు అలా డైవర్ట్ అవ్వకండి. చక్కగా సత్సంగంలో ఉంటూ ఎప్పుడు కూడా నిరంతరం అదే ఫోకస్ లో ఉంటూ ఉండాలి. డైవర్ట్ అవ్వకుండా చూసుకోండి. డైవర్ట్ అయితే మీరు మిస్ అయిపోతారు. ఓకే, లేదు సార్, అసలు డైలీ ఎప్పుడు మెడిటేషన్ కానీ క్లాసెస్ కానీ నేను ఏమి అసలు ఏది కూడా వదిలిపెట్టాను సార్. అంతా మనసుకు తీసుకుంటాను, మొత్తం అంతా వింటాను. దాన్ని పాటించాలని చెప్పేసి పాటిస్తాను సార్. ఓకే అమ్మా, ఓకే, వెరీ గుడ్. యా, నెక్స్ట్ నాగరాజ్ కుమార్ మేడం మాట్లాడండి. నమస్తే వంశీ సార్. దేని సంగతిలో? నాకు ఆ ధ్యానం నేర్చుకున్నప్పుడు అంతకుముందు ఫస్ట్ లో నా భావన ఎట్లా ఉండేదంటే, వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళకి ఎంబ్రాయిడరీ ఇస్తున్నారు, నాకు లాస్ట్ లో ఇస్తున్నారు అట్లా అనిపించింది సార్. అదిగాక నాకు టేపులు వస్తా ఉంటాయి ముక్కులో శ్వాస గమనిస్తే. భారతి మేడం చెప్పారు అవే పోతాయి, నువ్వు ఎన్నాళ్ళు వచ్చినా గానీ ముక్కులో శ్వాసే గమనించమని చెప్పారు. నేను టేపులు వస్తున్నాయి కానీ అది మర్చిపోయి ఊరిక మామూలుగా కూర్చుంటున్నాను సార్. నాకు జ్ఞానం అనేదే తెలియలేదు, బయటకు వెళ్ళేది అని కాదు కదా, ఇంట్లోనే ఉంటా. ప్రతిదీ మైండ్ కి తీసుకొని ప్రతి చిన్నదానికి టెన్షన్ పడతా ఉన్నా సార్. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. మా మయూర్ వచ్చేది ఏమన్నా తెలియనిది అడిగితే అన్నిటికీ ఆ బాబు చాగంటి గరికపాటి సామవేద శాస్త్రం ప్రతి సబ్జెక్ట్ వింటాడనమాట. వాటిట్లో అన్ని పట్టుకొని ఉంటాడు. ఏది అడిగినా గానీ మొత్తం క్లాస్ చెప్తారు సార్. మొన్న మీరు చెప్పారే 6 పాయింట్లు మొన్న రాత్రి, దాంట్లో ఎప్పుడు ఎరుకతో ఉన్నాను. నేను ఎరుకను కోల్పోతున్నాను సార్. నేనన్నే భావనే నాకు వస్తుంది. అన్ని అడిగి ఇప్పించుకోవటం తప్పనిచ్చి మా సార్ని నేనేమి నడవలేను కాబట్టి నాకు ప్రతి ఒక్కటి ఎరుకని కోల్పోతున్నా సార్. ప్రయత్నం చేయమ్మా, ప్రయత్నం చేస్తా ఉంటే కొన్ని రోజులకి అది వస్తుంది. ఓకే, అందరం మేమే 100% ఎరుగుతూ ఉండం, మేము ఎరుకు కోల్పోతుంటాం. అర్థమైందా? మేము కూడా అలాగే కోల్పోతుంటాము. సో మీరు అది ఎరుకుతో ఉండాలి ఒక చిన్న పాట అనుకోండి. పాడు. జగజ్జనని మా పద్మమ్మ, నమ్మికతో కొలిచేమమ్మ, ప్రతి ఇంట వెలసేవమ్మ, తొలి పూజలు నీకేనమ్మా. పద్మమ్మ 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 పూజలు అందగరావమ్మ, పద్మమ్మ 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 పూజలు అందగరావమ్మ, నమ్మిన వారిని నడిపే దేవత నీవే, కోరిన కోర్కెలు తీర్చే తల్లివి నీవే, ముక్కోటి రూపాలు నీవే నీవే, అమ్మలనే గన్నయమ్మ మమ్మాదుకోవే, నమ్మిన వారిని నడిపే దేవత నీవే, కోరిన కోర్కెలు తీర్చే తల్లివి నీవే, ముక్కోటి రూపాలు నీవే నీవే, అమ్మలనే గన్నయమ్మ మమ్మాదుకోవే, పద్మమ్మ 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 పూజలు అందగరావమ్మ, పూజలు అందగరావమ్మ. సార్ మళ్ళీ అందరికి ఇవ్వాలి కదా. మా అమ్మ వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు అందరూ గురువు ఉపదేశాలు తీసుకున్నారు సార్.
అమ్మోళ్ళు చిన్నప్పుడు అన్ని తెలిపారనమాట. మనం ఎవరికన్నా పెట్టిందే మన ఎమ్మట వస్తాయి, మనం తిన్నది నేలపాలవుద్ది. మా నాయనమ్మ అయితే 6 మంది, మేము అక్క చెల్లెడైతే 2, నేను మా పెద్దక్కయ్య నలుపుంటాం. వాళ్ళు దేవుడి దాంట్లోనే కూర్చి పాటల్లో గాని జ్ఞానం అన్నిట్లో చెప్పేవాళ్ళు సార్ మా అమ్మోళ్ళు. ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను క్లాసులు వింటున్నా కదా, మీ క్లాసులు అవన్నీ మా అమ్మోళ్ళు చెప్తున్నాయి సార్. ప్రతి ఒక్కటి ఇప్పుడు మళ్ళీ అన్ని గమనం చేస్తున్నారు. చాలా చాలా బాగుంది సార్. ఓకే అమ్మా, ఓకే, బాగుంది. నల్లగా ఉన్నారు మీ పిల్లలని ఎవరన్నా ఏర్పాటు చేస్తే ఎరుపు ఎంగిలాకి నలుపు నారాయణదే మెచ్చాడని చెప్పింది మా నాయనమ్మ వేరే వాళ్ళతోటి. అట్లా ప్రతి ఒక్క పాయింట్ చాలా జ్ఞానం వాళ్ళ నుంచి తెలుసుకున్నా, మర్చిపోయినా ఇప్పుడు మళ్ళీ అవన్నీ తెలుసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే అమ్మా, వెరీ గుడ్. నెక్స్ట్ భాగ్యవతమ్మ మాట్లాడండి. యామిని, ఏంటి సంగతులు? సార్ 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 నమస్తే సార్. కర్తాల్లో వచ్చావు నువ్వు? రాలేదు సార్, కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చున్నాయి, అందుకే ఫీవర్ వచ్చింది అన్నమాట. అదే నీ ఫ్రెండ్స్ అందరూ కనపడ్డా, నువ్వు కనపడలేదు. అవును సార్. యా, సార్ ఓకే. మేము కూడా వచ్చినాం కానీ కనిపించలేదు, అక్కడనే ఉన్నా నేను వారం రోజులు. అవునా? వారం రోజులు ఉన్నాం సార్ మేము, వారం 10 రోజులు దాకా. మరి నాకు ఎందుకు కనపడలేదు? నేను అక్కడే తిరుగుతున్నాను కదా. నాకు కాళ్ళ నొప్పులు వచ్చి మధ్యాహ్నం బయటకు రాలేదు, అప్పుడు వర్షం వచ్చింది కదా. ఓకే, ఓకే, జర చలికి కూడా తట్టుకోలేదు. ఓకే. సార్ నేను క్లాసులు వింటున్నా, ఎవరు చెప్పిన క్లాస్ విన్నప్పుడు ఎంతో ఆనందంగా సంతోషపడుతున్నా, మర్చిపోతున్నా సార్. నాకు ఎరక ఉంటలేదు, ఏం చేయాలి నాకు అని ఇట్లనే ఒక ఆలోచన. అంటే వింటున్నాయన్నీ లోపల ఉంటాయమ్మా, అవి ఎప్పటికైనా బయటకు వస్తాయి. ఆ విశ్వంలో మీ డేటాలో ఉంటే అవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి. మీరు దాని గురించి ఆలోచించకుండా. అంటే వినేటప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు వింటుంటే ఎంత బాగా అనిపిస్తుంది, మళ్ళీ మర్చిపోతున్నా. ఇవి ఎరకాలంటే ఏంది అని ఇట్లా ఒక ఆలోచన. రాసుకో, వాటిని చెప్తూ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏదైతే విన్నావో దాని వెంటనే ఇంకొకరికి చెప్తూ ఉండు, అప్పుడు నువ్వు గుర్తుంటది. ఓకే, చెప్తూ ఉంటూ గుర్తుంటది అంతే. ఓకే, సరే. నెక్స్ట్ పావని మేడం మాట్లాడండి. ఓకే సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. చెప్పు పావని. హ్యాపీ న్యూ ఇయర్. యా, చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని కలవడము. మేమైతే చాలా చక్కగా చేసుకుంటున్నాం సార్. ప్రతి ఒక్క జ్ఞానం గాని, క్లాసులు గాని జూమ్ లో చాలా అద్భుతంగా క్లాసులు చెప్పుకుంటాము. భారతి మేడం మంచి అవకాశం ఇచ్చారు, మీకు చాలా కృతజ్ఞతలు సార్. ఓకే. నేనైతే అది నాకైతే చాలా ఇష్టమైంది ఏంటంటే కార్తీక మాసంలో జ్ఞానము, నెక్స్ట్ ఈ ధనుర్మాస జ్ఞానం అంటే చాలా గోదాదేవిది చాలా ఇష్టం సార్. ప్రతి రోజు మిస్ అయినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ పెట్టుకొని గోదాదేవిది ఫాలో అవుతాను. చాలా థ్యాంక్స్ సార్ మీకు. గోదాదేవిది అద్భుతంగా 30 days ఇస్తున్నారు. నేను తెలియని విషయాలు కూడా ఈ క్లాసుల ద్వారా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సార్. చక్కగా అయితే ముందుకు కాకుంటే నాకు ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఇంట్లో కొన్ని నెగిటివ్ థింగ్స్ వస్తా ఉంటాయి. అంటే మీరు చెప్పినట్టు ముందుకు వెళ్తూ ఉంటే కిందకి డౌన్ చేసే ఇవి వస్తున్నాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి. కానీ నాకైతే అలా చేసినా కానీ బయట వాళ్ళకి మంచిగా చెప్పుకుంటారు, కానీ ఇంట్లో మటుకు నెగిటివ్ థింగ్స్ వస్తున్నాయి. నేను నాన్ వెజ్ మానేశాను. ఎప్పుడైతే తప్పువనం వచ్చానో అప్పటి నుంచి నాన్ వెజ్ మానేసాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే దాంట్లో హ్యాపీనెస్ బాగా పొందుతున్నాను సార్ నేను. అంటే ఇంతకు ముందు తెలియక చేశాను కదా, అంటే తినడము చేయడము ఇవన్నీ కూడా. ఇప్పుడు తెలుసుకొని మానేశాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ నెగిటివ్ అనేది ఉంటుందమ్మా. ఆ నెగిటివ్ ఎప్పటికీ ఉంటుంది మీకు. ఈ లోకంలో కాదు, ఏ లోకంలో ఉంటది. ఇంత బయట పైన కింద అన్ని చోట్ల ఉంటుంది. దానిని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకే మీకు మీరే రక్షణ అన్నాను. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ అనవసరమైన విషయాలు మాట్లాడకుండా, అనవసరమైన విషయాలు వినకుండా
గమ్మున ఉండడమే, అంతే. మౌనమే ఆయుధం. ఎందుకంటే ఆ మధ్యలో బురదలో ఉండాలనే వస్తాం మనం. బురదలోనే కమలం బతుకుతుంది. బురద లేకపోతే కమలం బతకదు. బురదంతా శుభ్రం చేస్తే కమలం ఎట్టు బతుకుదు చెప్పు. అందుకని మీ చుట్టూ నెగిటివ్ వాళ్ళు ఉండాలి, మీరు పాజిటివ్ ఉన్నారు లేదా తెలియాలి. అదనమాట. అందుకనే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ, ఓహో వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు అంతేలే అని మీ లోపల మీరు తీర్పునిచ్చుకుంటూ మీరు వాళ్ళని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతారు. ఓకే, ఓకే ఇదే అసలైన గేమ్. కళ్ళు మూసుకొని ఎవడైనా కూర్చుంటాడు, అది పెద్ద విషయం కాదు. కళ్ళు మూసుకొని కూర్చొని చేసే సాధన ఒక ఎత్తు అయితే, కళ్ళు తెరిచిన తర్వాత మీరు ఒక ఉన్నత స్థితిలో జీవించడమే అసలైనది. దాని పేరు సమాధి స్థితి. సమాధి స్థితి. సమాధి అంటే సాధన చేసినప్పుడు వచ్చేది. సమాధి స్థితి అంటే మీరు ఆ స్థితిలో నిరంతరం ఉండాలి, నిశ్చలంగా. ధ్యానంలో ఎలా నిశ్చలంగా ఉంటారో బయట కూడా అదే నిశ్చలత్వంలో ఉండి మీరు డీల్ చేయాలి. నిశ్చలంగా ఉన్నప్పుడు మీరు ఏదైనా చేయగలరు. ఓకే, ఓకే సార్, వెరీ థ్యాంక్ గుడ్. యూ, థ్యాంక్ యూ. రమాదేవి మాట్లాడండి. సార్ నమస్తే సార్, నేను వాళ్ళ అమ్మగారినండి రమ. సార్ మొన్న కర్తాలో కలిసారు మిమ్మల్ని, హ్యాపీ అనిపించింది. అయితే సార్ ప్రతిరోజు నేనైతే జూమ్ క్లాస్ కి కలవలేకపోతున్నాను, పిల్లల క్యారేజ్ తీసుకెళ్ళటం మూలంగా. కొంచెం అప్పుడప్పుడు వింటున్నాను సార్. కాకపోతే నాది ఒక అనుభవం సార్, చెప్పొచ్చా అంటే, నాకు గర్భసంచిలో గడ్డలు వచ్చినాయి కదా, అది ధ్యానం ద్వారా తగ్గించుకోవడం అనేది జరిగింది. నేను మామూలుగా 2010లో వచ్చాను సార్. మామూలు ధ్యానం చేసేదాన్ని, మీరు తెలుసు. ఫస్ట్ నేను ధ్యానం చేసిన కొత్తలోనే మిమ్మల్ని చూశాను సార్. మా సాయిబాబా గుడిలో మీరు ఏకవచనాల గురించి మీరు చెప్పారు సార్. అప్పటి నుండి తెలుసు. కానీ కర్మధ్యానం అనేది మా మనవడు పుట్టినప్పుడే, మా అబ్బాయి జాతవనం వచ్చినప్పుడు మీ ఫోన్ చేసి మీకు కలిపి నాకు ఇచ్చారు సార్, మాట్లాడాను. అప్పటి నుండి కర్మధ్యానం చేసుకుంటున్నాను. చాలా కర్మలు చూస్తున్నాను సార్ నేను. అయితే గర్భసంచిలో గడ్డలు వచ్చేసరికి 4 ఉన్నాయి, పెద్ద రేగాయ సైజ్ అంత అన్నారు సార్. నేను 2023లో తపోవనం వచ్చాను, అప్పటికి చాలా ఇబ్బందితో ఉన్నాను. కానీ 4 హాస్పిటల్ తిప్పారు సార్. నాకు లాబరిస్కోపీ చెయ్యాలి అన్నారు, 1,00,000 రూపాయలు అవుతాయి అన్నారు. అది కాదు, నేను అసలు ఆపరేషన్ లేకుండానే నేను ఏమైనా తగ్గించుకోవాలి అని నేను ఒక సంకల్పంతో ఉన్నాను సార్. అయితే విక్రమాదిత్య గారని గోర్చిక్కుడికాయల జ్యూస్ తాగితే తగ్గిపోతున్నారు. అది కూడా ఒక నమ్మకంతో నేను ధ్యానం చేస్తున్నాను, నాకు తగ్గిపోతుందని నమ్మకంతో ఒక ఔషధం అని ఇది నేను ఇష్టంగా తాగేదాన్ని సార్. అది చేదుగా ఉన్నా సరే నేను ఇష్టంగా తాగేదాన్ని. అయితే తగ్గిపోయి సార్, ఇంతంత చిన్నగా అయినాయి సార్. ఇప్పటికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అసలు. దానివల్ల చాలా హ్యాపీ అనిపించింది. అయితే మొన్న కూడా 3 నెలల క్రితం బాగా జ్వరాలు అయి వస్తే, మమ్మల్ని మాస్టర్సే ఇలా మామూలుగా అందరి రూపంలో వచ్చి మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారేమో అనుకున్నాను. చాలా అన్నారనమాట, మీరు ధ్యానం చేస్తున్నారు, మీకు ఎందుకు వస్తున్నాయి అనారోగ్యాలు అని. నేను ఒకటే అనుకు, నాళ్ళకి తెలియదు కదా, గత జన్మలో కర్మల వల్ల నేను బాధపడచ్చు, నాకు మాస్టర్సే నాకు ఇలా పెట్టొచ్చు పరీక్ష, నేను ఉంటానా ఈ ధ్యానంలో ఉండనా అని అనుకుని నేను ధైర్యంగా ఉన్నాను సార్. అలా నేను ఆ జ్వరం వచ్చినప్పుడే తగ్గాను. కీళ్ళపాతం వచ్చిందన్నారు, అసలు నడవలేకపోయాను సార్. ఫస్ట్ లో నేను మెడిసిన్ వాడాను, ఒక వారం రోజులే. తర్వాత అయితే నేను మెడిసిన్ వాడుకోకుండా హోమియోపతి మామూలుగా వేసుకుని అలా కొన్ని రోజులు తగ్గించుకున్నాను. సంవత్సరం వరకు తగ్గవన్నారు సార్, కానీ తర్వాత తగ్గిపోయింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. మీ కర్మధ్యానం చేయటం వల్ల నేను చాలా కర్మలు చూసుకున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుందమ్మా, వెరీ గుడ్. నేను గత జన్మలో చేసుకున్న పుణ్యమే అనుకుంటాను సార్. మీరు, భారతి మేడం, ఇలా ఈ ఫ్రెండ్స్ అందరూ దొరకటం నేను అలా అనుకుంటాను సార్. సో మీరు ఎప్పుడైతే కర్మను రిలీజ్ చేశారో అప్పుడే వైద్యుడు దొరుకుతాడు. మీరు గుర్తుపెట్టుకునే విషయం, ఎవరైతే కర్మను రిలీజ్ చేసుకున్నారో అప్పుడు వైద్యుడు వస్తాడు, లేదా ఆ వైద్యం మీ మీద పనిచేస్తాయి. గోర్చికుడుగా నీళ్లు తాగితే అది పోవడం అనేది లేదమ్మా. ఇక్కడ మీకు పోయిందంటే అది కర్మ రిలీజ్ అయింది. కర్మ రిలీజ్ అయినప్పుడు కర్మ రిలీజ్ అవ్వకపోతే తాడు పాము అవుతుంది. కర్మ రిలీజ్ అయితే పాము తాడైపోతుంది. అలాగనమాట. ఇప్పుడు అదే ప్రాబ్లం ఉన్న వాళ్ళు అదే నీళ్లు తాగమని ఏం తగ్గదు వాళ్ళకి. అలా తగ్గేలేకైతే ఇంత మెడిసిన్ ఉండదు. నీకు అది పనిచేసింది అంతే. ఎందుకు పనిచేసింది అంటే నువ్వు మూలంలోకి వెళ్ళి దాన్ని రిలీజ్ చేసుకున్నావు కాబట్టి అది పనిచేసింది. అవును సార్. ఒక గ్యాదని కనుక మిత్రులారా అందరూ
రక్తం చెప్పు పిండటం నువ్వే చూస్తున్నాను సార్ నువ్వు నీ కళలో ఏమొచ్చింది అది చెప్పు. నేను ఒక గాథని పాలు పిండాల్సింది రక్తం వచ్చింది సార్. అంటే దాని దగ్గర భయంకరంగా పిండేసావు, పాలు అయిపోయినా అవును దానిని దారుణంగా పిండావు, అవును దాని బాధ గురి చేసావు, ఆ కర్మని ఇప్పుడు తెచ్చుకున్నావు. ఓకే, దానికి అవును సార్. క్షమాపణ చెప్పుకున్నావా, కర్మ విపాకం చేసావా? చెప్పుకున్నాను సార్, చెప్పుకున్నాను, కర్మవిపాకం చేసుకున్నాను. యా. సో బాగా ఎప్పుడు రోడ్డు మీద గేదెలు కనపడ్డా వాటిని ప్రేమతో నిమురు, వాటికి వీలైతే అరటి పళ్ళు ఏవో పెట్టు, గేదెలు అలాగే కనపడతాయి, ఆవులు కాదు. చేస్తున్నాను, అలాగే చేస్తున్నాను సార్. మీ జోలికి నేనే రాను, నన్ను ఏమనొద్దు, మీరు కూడా దైవ స్వరూపులే, పక్కకి వెళ్ళిపోండమ్మా అని అలాగే చెప్తాను సార్. ఆ, వాటికి పళ్ళు, అరటి పళ్ళు అలాంటివి పెట్టు. గేదెలకి ఎవడో గేదెలకి పెట్టడం, మనం పెడదాం. అవును సార్, అలాగే సార్. అందరూ ఆవులకే పెడతారు. ఓకే సార్, ఓకే. థ్యాంక్ సో యూ సార్. యా, ఎప్పుడైతే కర్మ రిలీజ్ అయిందో మిత్రులారా, అప్పుడు ఒక డాక్టర్ వస్తాడు మీ దగ్గరికి, ఒక మెడిసిన్ ఇస్తారు, అప్పుడే అది పని చేస్తుంది, అప్పుడు దాకా పని చేయదు అది. ఇప్పుడు ఎందుకంటే కర్మ రిలీజ్ అయిపోయింది కదా, ఇంకా నీ కర్మతో పని లేదు కాబట్టి వాళ్ళని ఆ డాక్టర్ని ఆ మాస్టర్స్ పంపిస్తారు. ఇక రెండోది, చాలా మంది ధ్యానం చేస్తున్న వాళ్ళని, లేకపోతే ఈ కర్మ విపాకం చేస్తున్న వాళ్ళని, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, పక్కన ఉన్న వాళ్ళు రెడీగా ఉంటారనమాట. వీళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, నీకెందుకు వచ్చింది అంటారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేసిన వాళ్ళైనా చేయని వాళ్ళైనా, పూజ చేసిన వాళ్ళైనా చేయని వాళ్ళైనా, దేవుణ్ణి నమ్మే వాళ్ళైనా నమ్మని వాళ్ళైనా, ఓకే, భక్తిలో ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, యోగంలో ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, ఏదైనా సరే, ఏ గురు మార్గంలో ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, ఆస్తికుడైనా నాస్తికుడైనా, వాడికి ఒక డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏలో ఎప్పుడు ఏది రావాలో ఫిక్స్ చేసి ఉంటుంది. ఓకే, ఆ ఫిక్స్ చేసి ఉన్న దాన్ని ప్రకారము వాళ్ళ జీవితం ఉంటుంది. కాకపోతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు, జ్ఞానంలో ఉన్న వాళ్ళు, ధ్యానంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అది సులువు అయిపోతుంది, అది తెలియని వాడికి కఠినం అవుతుంది. చూసారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమో ఆధ్యాత్మికంగా ఉంది కాబట్టి ఆ కర్మ ధ్యానము అది చేసుకుంటూ సెల్ఫ్ రియలైజేషన్ లో ఉంది కాబట్టి కర్మ బలహీనం అయిపోయి దగ్ధం అవుతుంది. ఆ విధంగా ఎవరికైనా రిలీజ్ అవుతుంది. బట్ రావడం అయితే అందరికీ కామన్ గా ఉంటుంది డిఎన్ఏ, వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది. అది కొంతమందికి రాకుండా హాస్టల్ గానే రిలీజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ హాస్టల్ గానే వాళ్ళకి అది డిలీట్ అయిపోతుంది, అంటే రాకుండానే అది వాళ్ళ జీవితంలోంచి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనా ఏదన్నా వచ్చింది అంటే మాకెందుకు వచ్చింది అనుకోకండి. ఓహో నేను ఇది చేశానా, ఇది పాఠం నేర్పించడానికి వచ్చింది నాకు అని మీకు మీరు దాని నుంచి రిలీజ్ అవ్వండి. ఎందుకంటే చాలా ఆశ్చర్యపోతారు అదేంటో. యక్షుడు ఒక ప్రశ్న అడుగుతాడు ధర్మరాజుని. ధర్మరాజా, ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటి అని అడుగుతాడు. మానవుల విషయంలో, మానవ లోకంలో ఆశ్చర్యకరమైనది ఏంటి అని అడుగుతాడు యక్షుడు ధర్మరాజుని. యక్ష ప్రశ్నలో ఒకటనమాట. అప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడంటే తడుముకోకుండా మరణము అంటాడు, మృత్యువు అంటాడు. ఓకే, అంటే మానవులందరూ ప్రతిరోజు మృత్యువుని చూస్తూ ఉంటారు, వాడి దగ్గరికి రాగానే ఆశ్చర్యపోతాడంట, నాకు రావడం ఏంది అని. చూసారా, అలాగా ఈ ధ్యానులు అయితే రాదా జబ్బు, ధ్యానులు అయితే ఏం రావనుకుంటున్నారా, అందరికి అన్నీ వస్తాయి. కాకపోతే వీళ్ళకి వాళ్ళ పవర్తో తగ్గిపోవడం కానీ దగ్ధం అయిపోవడం కానీ జరుగుతాయి. కొంతమందికి ఇంకా శక్తి ఉంటే అడ్వాన్స్ గా ముందుకెళ్ళి చూసుకొని దాన్ని హాస్టల్గానే అక్కడే దాన్ని దగ్ధం చేసే విధంగా కూడా ఉంటారు. అది వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటాయి. కనుక నాకు రావడమైంది, నాకు కష్టం రావడమైంది, నేను రోజు ధ్యానం చేస్తాను, నేను ఒక్కో రోజు కర్మ ధ్యానం చేస్తాను, నాకు ఇలా జరగడం ఏంటని ఇప్పుడు భ్రమంలో ఉండకండి. మీరు అంతా అది జరిగిందంటే మీరు ఆ స్థితిలో లేరని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒకటి జరిగింది అంటే మీరు ఎఫెక్ట్ అయ్యారంటే మీరు ఆ స్థాయిలో సాధన చేయట్లేదని అర్థం. ఓకే, కనుక ఎప్పుడు డిప్రెషన్ లోన్ కాకండి. చాలా మంది ఇదే, వాళ్ళకి ఏదన్నా రాగానే ఇంకా నేను చేసిన ధ్యానం అంతా వృధా అయిపోయిందని వదిలేస్తారు. అట్లా కాదు, ఇంకా గట్టిగా ఉండాలి. అది పరీక్షా కాలం అన్నమాట. దైవాన్ని నమ్మినోడు ఉంటాడు, వాడికి కష్టం రాగానే దేవుడు చెప్తాడు అనమాట, అసలు దేవుడు లేడు, నేను ఎన్నాళ్ళు చేశాను, అది చేశాను అంటాడు. అంటే వాడిని వాడు చాలా గొప్పగా చూసుకుంటున్నాడు అనమాట. నేను చేసే ధ్యానానికి ఏమి రావు, లేకపోతే దేవుడు నేను చేసిన పూజకి దేవుడు నాకు లైఫ్ ఇచ్చేసాడు అనుకుంటారు. కాదు, మిమ్మల్ని మీరు గొప్పగా అనుకోకండి, లేదా అలాగని మిమ్మల్ని మీరు తక్కువగా అనుకోకండి. ఏదన్నా వచ్చింది అంటే అది నేర్పించడానికి వచ్చింది, నిన్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి వచ్చింది, నిన్ను మరింత ఉన్నతంగా తయారు చేయడానికి వచ్చింది. కనుక దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచించండి. ఓకే,
యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? శ్రీకళ మేడం మాట్లాడండి. ఆ, పూజ్యులైన ఆ, పత్రి గురు గారికి నమస్సులు, అలాగే వంశీ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు, గ్రూప్ సభ్యులందరికీ ఆత్మీయ నమస్కారాలతో. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నాకు నేనేం చేంజ్ అయ్యానో, ముందు ఎలా ఉండేదన్న నా థాట్ ఫామ్ ఏంటో ఇప్పుడు ఏంటో అది నేను చెప్తా. లైక్ మా అమ్మగారు అయినా సరే, ఎవరైనా ఇంట్లో ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే నేను అది మనసుకు తీసేసుకునేదాన్ని. నేను పాజిటివ్ గా ఆలోచించేటప్పుడు వాళ్ళు నెగిటివ్ గా ఎందుకు అంటున్నారో అక్కడ మిస్ మ్యాచ్ అయ్యి నేను బాధపడేదాన్ని. ఆ వాళ్ళకి అనేసేదాన్ని కూడా, నేను ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటానో మీరు ఎందుకు నెగిటివ్ మళ్ళీ అంటారు దానికి అనేసి ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ చెప్పినా నా దాకా రావట్లేదు. ఆ ఓకే, అది వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఫీలింగ్ అది. మేబీ వాళ్ళ కోణంలో వాళ్ళు కరెక్ట్ ఏమో, నా కోణంలో నేను కరెక్ట్, నేనే కరెక్ట్ అని నేను అనుకోకూడదు. వాళ్ళ కోణంలో మేబీ ఇలా కూడా ఆలోచించొచ్చేమో అనేసి ఆ ఆలోచన విధానం కొంచెం, అంటే మీ క్లాసెస్ ద్వారా, అందరి క్లాసెస్ ద్వారా నాకేంటంటే ఆలోచన విధానం కొంచెం మారింది సార్. కొంచెం అంటే చాలా మారింది నిజంగా. అంటే ఇంకా ఫ్యూ మంత్స్ అయింది కాబట్టి, బట్ స్టిల్ ఇంకా దీంట్లోని ఇలాగే కొనసాగితే ఇంకా నా లైఫ్ డెస్టినీ మారుతుంది. ఎందుకంటే మార్పు అనేది ప్రతిరోజు జరుగుతుంది అండ్ ప్రతి క్షణం ఉంటుంది. సో మార్పు అనేది స్వీకరించాలి మనం అనేసి నేను అనుకుంటున్నా. ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ కూడా అదే తీసుకున్నా. ఎందుకంటే నెగిటివిటీ పాజిటివిటీ ప్రతి క్షణం మన లైఫ్ లో ఉంటుంది. ఓన్లీ టేక్ పాజిటివిటీ, అంటే మంచి అంటే అదే తీసుకుని ఒక హంసలాగా చెడుని వదిలేసి మంచిని మాత్రమే తీసుకుని అలాగా అంటే భిన్నంగా ఆలోచించే శక్తి పెంచుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అండ్ నాకు చిన్ని డౌట్ ఉంది సార్, అడగనా విత్ యువర్ పర్మిషన్? అడగండి అడగండి. థ్యాంక్ యూ సార్. అది డౌట్ అంటే మీ డౌట్ సెషన్ లో ఒక పాట వస్తుంది వెనకాల. ఆ పాట లైక్ తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము అని వస్తుంటుంది కదా. యా, అంటే అది కొంచెం వివరిస్తారా ఎందుకు అని? నాకు డౌట్ వచ్చింది అది వింటే. అదే అన్నమయ్య కీర్తన. అది అన్నమయ్య కీర్తనలో మొదటి చరణం అనమాట. అది తెలిస్తే మోక్షము. ఓకే, ఇప్పుడు నీకు సత్యం తెలిసింది కాబట్టి మోక్షం. ఓకే, నీకు ఇంకా మోక్షం, దాని నుంచి మోక్షం అంటే విడుదల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ ఉన్నాడు, మీ హస్బెండ్ నిన్ను ఏదో అన్నాడు, అనగానే నీకు సత్యం తెలియలేదు అనుకో, నా భర్త నన్ను ఇంత మాట అంటాడా, నేను ఇంత బాగా చేశాను, ఇంత అన్నాడా అని చెప్పేసి నువ్వు బాధపడతావు. అదే నీకు సత్యం తెలిసిపోయింది, ఆయన ఒక ఆత్మ, నేను ఒక ఆత్మ, ఆయన ఆత్మస్థితిలో లేడు, నేను ఆత్మస్థితిలో ఉన్నాను. సో తన అవగాహనలో అలా అర్థం చేసుకున్నాడు కాబట్టి అలా మాట్లాడతాడు అని తెలిసిపోయింది. అప్పుడు నీకు దుఃఖం ఉండదు కదా. ఓకే, అంటే అది ఇప్పుడు మా అమ్మగారి గురించి నేను ఆలోచించింది ఇలాగే కదా. అంటే ముందైతే నెగిటివ్ గా తీసుకునేదాన్ని, ఎప్పుడు ఇలాగ అంటారు ఇవిడా. మరి అదే కదా, ఇప్పుడు నీకు మోక్షం వచ్చిందా రాలేదా? ఇప్పుడు మీ అమ్మగారి గురించి ఇంతకుముందు నెగిటివ్ గా ఆమె అన్నట్టే బాధపడేదానివి, అప్పుడు నీకు బంధం, అది బాధపడడం బంధం అనమాట. ఇప్పుడు బాధపడట్లా. ఎందుకు బాధపడట్లేదు? నీకు తెలిసిపోయింది, ఆమె ఒక ఆత్మ, నేను ఒక ఆత్మ, ఆమె స్థితిలో ఆమె మాట్లాడుతుంది అంతే. ఆమె స్థితిలో ఆమె రైట్. ఓకే, అది నీకు తెలిసిపోయింది, ఇది నీకు మోక్షం, దాని నుంచి విడుదల వచ్చేస్తుంది. అది తెలియలేదనుకో బంధం. ఓకే, తెలిసింది కాబట్టి నీకు మోక్షం. మోక్షం అంటే విడుదల. దేని నుంచి విడుదల? ఆ సిచ్యువేషన్ నుంచి విడుదల. నువ్వు దాని నుంచి విడుదల అయిపోయావు. ఇంకా ఇంతకుముందు మీ అమ్మగారు అంటే బాధపడి పీకేసుకునేదాన్ని, ఇప్పుడు నవ్వుకుంటున్నావు. మళ్ళా అవసరమైతే యుద్ధం చేస్తావు, రెండు తిడతావు, లేకపోతే మళ్ళా ప్రేమతో ఉంటావు, అది వేరే విషయం. బట్ నువ్వు రిలీజ్ అయిపోయావు. ఏమా, అవునా కదా? అది మేడం. తెలిస్తే మోక్షము, తెలియకుండా బంధం. చాలా మంచి టైటిల్ అది. నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది, అన్నమయ్య కీర్తన. చాలా నచ్చింది సార్. బట్ అది ఒక డౌట్ ఉండిపోయింది నాకు. నా క్వశ్చన్ లోనే మీ క్లారిఫికేషన్ కూడా ఉంది. కల వంటిది బ్రతుకు గనుడికి, అందులో రెండో పాదం ఉంటుంది అనమాట. కల వంటిది బ్రతుకు గనుడికి. గనుడు ఎవడంటే ఎవడు? మాస్టర్స్. ఎవరైతే గనులు అయ్యారో, మాస్టర్స్ అయ్యారో వాళ్ళకి కళ లాంటిది ఇది ఒక కళ అనమాట జీవితం. సో ఈ కళని ఎలాగంటే అలా మార్చుకుంటాం. ఓకే, మామూలు అనుకుంటే బాధపడతాం. అందుకని కళ వంటిది బ్రతుకు గనుడికి. ఇది పాట మీద నేను వీడియో ఉంది నా దగ్గర, మన దానిలో ఉంది, చూడండి. ఆ పాట మీద నేను చెప్పాను.
ఓకే. ఎక్కడ మీరుండేది? శ్రీకళ, చింతల్ సార్, ఐడిపిఎల్ కాలనీ, హైదరాబాదా? హైదరాబాద్ సార్. ఉమ్, శ్రీదేవి గారు ఉన్నారు కదా, ఉమ్, గంధం శ్రీదేవి, వాళ్ళకి ఓకే ఓకే. కొంచెం అక్కడే మొన్న దగ్గర. మొన్న మొన్న వచ్చారా మీరు ప్రోగ్రామ్ కి? వచ్చాము కదా సార్, నన్ను వచ్చాము. కలిసావు కదా? యా సార్, ఆ, యా సార్. గుర్తున్నా గుర్తున్నా. ఎస్ ఎస్, ఆ టీమ్ మాట్లాడారు లో ఉన్నాం. కాబట్టి. యా యా యా. సార్, తెలిస్తే మోక్షం. తెలిసిందా లేదా ఇప్పుడు నీకు? తెలిసింది సార్. ఆ, భయం 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 పోయిందా? భయం తెలిస్తే భయం లేదు సార్. పోద్ది, అంతే. ఏదైనా అంతే. మనా అనుకుంటే భయం ఉండదు సార్. మీరు ఉమ్, నాకు చెప్పినట్టుగా మనా అనుకుంటే, పరాయ అనుకుంటేనే భయం ఉంటుంది. ఎస్, మన వాళ్ళే కదా అనుకుంటే అదేం ఉండదు. వి ఫీల్ ఫ్రీ. వెరీ గుడ్ వెరీ గుడ్. అది మాట్లాడి. నేర్చుకోవాలి మీరు. ఎస్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. యా, నెక్స్ట్. హ్యావ్ ఎ సులోచన మేడం, సులోచన మేడం మాట్లాడండి. మన విశ్వగురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. వంశీకిరణ్ సార్కు మీకు ఆత్మ ప్రణామాలు సార్. మన గ్రూప్ లో ఉన్న మాస్టర్స్ అందరికి ఆత్మ ప్రణామాలు సారు. నాకు నేను వచ్చి 5 months అవుతుంది సారు మహాలక్ష్మి గ్రూప్ లోకి. అంతకు ముందు 2010లో ధ్యానం కూర్చిన. ఇందులోకి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నా. ఈ గ్రూప్ సభ్యులందరూ చాలా ప్రేమతత్వంగా ఉంటారు. నాకు ఈ గ్రూప్ లో చాలా నచ్చింది. అందుకోసమే ఇందులో జాయిన్ అయిన నుంచి వింటున్నా వీలైనంత వరకు. చాలా బాగుంది సారు. నాకు కూడా చాలా మార్పులు జరిగినాయి సార్. కనిపిస్తలేదు. యా, వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది, చెప్పు. చాలా మార్పులు జరిగాయి సార్. నాకు చాలా బాగుంది. ధ్యానం చేస్తున్నాం సారు. వీలైనంత వరకు క్లాసులు వింటున్నాము. చాలా మార్పు జరిగింది సార్. బాగుంది వెరీ సార్. గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. యా, తెలియని చాలా నేర్చుకున్నాం. ఈ డ్రీమ్స్ ద్వారా కర్మ ధ్యానం చేస్తున్నా. ఈ కర్మ ధ్యానం నాకు తెలియదు ఈ విధంగా ఉంటది. ఈ ధ్యానం చేస్తే ఈ కర్మలు అనేటివి చూసుకుంటాం అనేటి ఈ క్లాస్ కు వచ్చినాకనే తెలిసింది. మీ క్లాస్ నేను విన్నా, భారతి మేడం వాళ్ళ ఇంట్లో 2018లో వచ్చిన. చాలా సార్లు విన్నా గానీ ఈ గ్రూప్ లో జాయిన్ అయినాకనే చాలా అర్థమైంది సార్. నాకు అంతకుముందు అర్థం కాలేదు. ఈ కర్మ ధ్యానం వల్ల చాలా నేర్చుకున్నా సార్ నేను. ఓకే అమ్మా, ఓకే, నైస్. సార్ ఒక పాట పాడితే సార్. పాడే. ఇది నేను రాసుకున్నది, వచ్చింది నాకు. ప్రతి జన్మకు కష్టం సుఖం, కష్టం సుఖం, జన్మ జన్మల రుణానుబంధం, పరమాత్మునితో అనుబంధం, పరమాత్మునితో అనుబంధం. ఆ సత్యాన్వేషణలో ఆత్మ పయనించుచున్నది, ఆత్మ పయనించుచున్నది. నీవేమో వెతకనవసరము లేదు, మరి ఒక జన్మ గురించి పరమాత్ముని సన్నిధికి, ఆ పరమాత్ముని సన్నిధికి ఈ ఆత్మ పయనించుచున్నది, ఈ ఆత్మ పయనించుచున్నది. జన్మ జన్మల కర్మ ఫలములను కొని తెచ్చుకుంటూ ఉన్నది, జన్మ జన్మల కర్మ ఫలములను కొని తెచ్చుకొనుచున్నది, వెంట తెచ్చుకొనుచున్నది. పరమాత్ముని సన్నిధికి, ఆ పరమాత్ముని సన్నిధికి దివ్య మంగళ రూపం చూసి, దివ్య మంగళ రూపం చూసి పరమాత్ముని సన్నిధిలో ఆత్మార్పణగా వించుచున్నది నీ ఆత్మ. ఆ పరమాత్మ సన్నిధిగాంచి నీ ఆత్మ ఆత్మార్పణగా వించుచున్నది. సత్యం ధర్మం తన యందు ఉన్నది అని, సత్యం ధర్మం తన యందు ఉన్నది అని
ఈ ఆత్మ ఆనందించుచున్నది పరమాత్మ సన్నిధి కోసమై. ఈ ఆత్మ ఆనందించుచున్నది పరమాత్మ సన్నిధి కోసమని. జన్మ జన్మలా ఎదురు చూపులతో ఈ ఆత్మ ఎదురుచున్నది పరమాత్మ సన్నిధి కోసమని. పరమాత్మ సన్నిధి కోసము, పరమాత్మ సన్నిధి కోసము, పరమాత్మ సన్నిధి కోసము. థ్యాంక్ యూ సార్. ఇంతకీ పరమాత్మ సన్నిధి దొరికిందా లేదా? దొరికింది సార్. ఓకే. ఇట్లాంటివి వస్తారు, వచ్చినప్పుడు ఓకే కాదు నాకు వస్తుంది, మెసేజ్ వస్తుంది, రాసుకుంటా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కుమారి మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మాస్టర్స్ అందరికి, నా గురువులకి ఆత్మ ప్రణామాలు. ఈ గ్రూప్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఇంతటి చక్కటి మాకు ధ్యానాన్ని నడిపిస్తున్న మీ మా మాస్టర్ కి కోటి కోటి కృతజ్ఞతలు మాస్టర్. మీరు నేను ఈ కడతలు ఇచ్చాను సార్, మిమ్మల్ని చూశాను, మేడం చూశాను, ఎంతో ఆనందం, అంత ఆనందం పొందాను సార్ మిమ్మల్ని కలిశాక. మీ ప్రేమ అంతా పొందాను సార్. నేను ఇక మీ ప్రేమ ఇప్పటిదాకా మిమ్మల్ని ప్రేమించాను. భారతి మేడం మీరంటే నాకు చాలా, గురువులంటే ఒక దైవం లాగా నాకు అర్థమైంది సార్. అది నేను పొందాను. ఇక నుంచి నేను మీ మార్గంలో మీరు చెప్పినట్టు నడవాలి, మీరు నడిపే మార్గాన్ని నేను ఎందుకు నడపాలి అన్నది నాకు ఇక్కడ నుంచి నేను నడుస్తాను సార్. ఆ ప్రేమ నా గురువుల నుండి పొందాలని నా కోరిక. చాలా చక్కగా ఉంది సార్. ఇక్కడ కర్మ ధ్యానం చేస్తున్నాను సార్. నేను కర్మలు చూసుకుంటున్నాను, కర్మలు చాలా చూసుకున్నాను, చాలా కర్మ విపాకాలు చేసుకున్నాను సార్. ఇక చాలా జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటున్నాను ఇక్కడ కర్మ నా కళల ద్వారా, కళల నుంచి జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటున్నాను సార్. ఇంకెంతో ఆనందంగా ఉందన్నమాట సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇంతే సార్, ఇంకెక్కువ మాట్లాడలేకపోతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఓకే అమ్మా. ఓకే, నైస్, కంగ్రాచులేషన్స్. సో అందరూ అయిపోయారా? లేదు సార్, ఇంకా రాజేష్ సార్ ఉన్నాడు. రాజేష్ సార్. సార్ 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 నమస్కారం సార్. సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సార్ అయితే ఇంతకుముందు నేను మీరు కరీంనగర్ సార్ మీరు చెప్పడానికి వచ్చినప్పుడు కలిసిన సార్. నా అదృష్టం సార్ నాది. నేను కొత్తగా స్టార్ట్ అయిన 3 రోజులకే మీరు వచ్చారు సార్ అక్కడ. అదే సార్, నేను దాన్ని మంచిగా భావించుకొని నాకు అదే సంతోషం అనిపిస్తుంది సార్. సార్ ఏం లేదు సార్, మీకు ఒకసారి 2 సార్లు కాల్ కూడా చేసిన సార్. చేస్తే మీరు మన గ్రూప్ వాళ్ళతోటి షేర్ అయ్యుకుంటూ మీరు కంటిన్యూషన్ చేయండి, మీకు సమస్యలు పరిష్కారం అయితే అన్నారు సార్. సార్ అట్లనే కంటిన్యూషన్ అవుతున్నా సార్. కాకపోతే ఎందుకంటే కొద్దిగా మా మిసెస్ సార్ ఈ క్యాన్సర్ వ్యాధితోటి కొంచెం చనిపోయింది సార్. ఈ 1 ఇయర్ మొన్ననే సంవత్సరం పెట్టిన సారు. అయితే ఏంటి అంటారు, ఆమె క్యాజువల్ గా కళలు కానీ ఇట్లా కానీ కనిపిస్తుంది అని అంటారు సార్. అయితే మాకు అప్పటి నుండి 1 ఇయర్ నుంచి సార్ కనబడతలేదు సార్. అయితే మరి నాకు కొద్దిగా అది వేరే ఎట్లా భావించుకోవడానికి కొద్దిగా బాధ అనిపిస్తుంది సార్. రేపు కాల్ చేయండి, రేపు పొద్దున కాల్ చేయండి. ఓకే, సరే సార్. సరే సార్. సరే సరే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. రమాదేవి మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ నమస్తే సార్. సార్ నేను గ్రూప్ లో వచ్చినాక చాలా సంతోషంగా ఉన్నా సార్. మా ఆయన అయితే చాలా వరకు మారింది సార్. నేను కర్మలు చూసుకున్నా, ముఖ్యంగా శ్రీదేవి మీ ఆయన మారుతాడు, రా రామాదేవి రా ఇళ్ళకి రా అని చెప్పింది సార్. మా ఆయన చాలా వరకు మారిండు. నేనైతే కొంత జ్ఞానం అయితే నేర్చుకుంటున్నా సార్. మేము చదువు బంద్ చేసినప్పుడు పెన్ను బంద్ చేసినాం సార్. ఇప్పుడు ఇళ్ళకి వచ్చినాక అప్పుడే రాస్తున్నాం సార్. నిత్య విద్యార్థులం అయిపోయినాం సార్ ఇళ్ళకి వచ్చినాకనైతే. ఇదేదో అప్పుడే చదువుకుంటే ఇప్పటికి ఆఫీసర్లు అయ్యేవాళ్ళు. అప్పుడు చదివిపోయలేదు సార్, వాళ్ళు చదువుకుంటామని మేమంటే మా అమ్మ నాన్న చదివిపోయలేదు సార్. ఇళ్ళకి వచ్చినాక మాత్రం నేర్చుకుంటున్నాం సార్. మాకేమన్నా కర్మలు చూసుకున్నప్పుడు భారతి మేడం అయినా యామిని మేడం అయినా కర్మలు డీకోడ్ చేస్తాను. మా కర్మ విపాకం కూడా చేయిస్తాం సార్. క్లాసు మేము పల్లెటూరులో ఉన్నాం సార్, అయినా కూడా మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. మేడం వాళ్ళైనా కూడా బాగా చెప్తుంది సార్. ఓకే అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్.
సో అందరికి కంగ్రాచులేషన్స్, గ్రూప్ సభ్యులందరికీ, గ్రూప్ మాస్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. సో ఈ కొత్త సంవత్సరం ఇంకా అందరూ ఇంకా ముందుకు వెళ్ళాలి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ టీమ్. కొత్త కొత్త సబ్జెక్ట్స్ డెవలప్ చేసుకోండి, అన్ని సబ్జెక్ట్స్ అండి. అందరు మాస్టర్స్ ఇవేనండి, మీకు ఏది కనెక్ట్ అయిందో దానికి గట్టిగా దాని మీద స్ట్రాంగ్ గా ఉండండి. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఈ సబ్జెక్ట్ లో ఉంటారు, మళ్ళీ రేపు ఇంకో దాని వైపు వెళ్ళి అందులో వెళ్ళి పెడతారు. అలా కాకుండా ఒక స్ట్రాంగ్నెస్, పిహెచ్డి చేసేవాడు ఒక దాని మీద చేయాలి. మీరు కళలు, కర్మపాకం వాటి మీద స్ట్రాంగ్ అవ్వండి. అయిన తర్వాత మీరు వాళ్ళని అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ భారతి మేడం వీళ్ళందరూ ఉన్నారు, ఈ టీం అంతా, ఇందులో ఉన్న టీం అందరూ, వాళ్ళు ఇంతకుముందు వాళ్ళతో పాటు చాలా మంది నా దగ్గరకు వచ్చారు. వాళ్ళకి కళల మీద కర్మ ధ్యానము, కర్మపాకం నేర్పించాను. అందులో కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళు వేరే కుండలిని శక్తి లేకపోతే ఇంకోటనో అంతర్ముఖ ప్రాణాయామాలను అటువైపు డైవర్ట్ అయిపోయారు. ఈ భారతి గట్టిగా పట్టుకుంది. మరి ఈ రోజు భారతి దాని పట్ల స్ట్రాంగ్ గా ఉండబట్టే కదా ఈ రోజు ఎంతమందికి లైఫ్ ఇస్తుంది. అంటే పిహెచ్డి చేయాలి మీరు. ఎంతసేపు ఎల్కేజీ డిగ్రీల్లో ఉండకండి. పిహెచ్డి అంటే ఏంటంటే ఏదో ఒక సబ్జెక్టు నాదే పట్టుకోమని నేను చెప్పను. మీకు ఏది బాగా కనెక్ట్ అయిందో దాని మీద పట్టుబట్టి దాని మీద సాధన చేసి దాని మీద గ్రిప్ సంపాదించాలి. ఆ తర్వాత మీరు దాన్ని యూనివర్సిటీకి ఇవ్వాలి. ఆ విధంగా మీరు డెవలప్ అవ్వండి అందరూ. ఓకే, సో మరొకసారి అభినందనలు, చెప్పలు కొడద్దాం. ఇంకా థ్యాంక్ యూ అందరికి. బాయ్ బాయ్, మరలా ఒకసారి మీటింగ్ లో కలుద్దాం. సో విల్ కంటిన్యూ. ఓకే భారతి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీదేవి, గంధం శ్రీదేవి, బాయ్ బాయ్. తర్వాత మాస్టర్స్ అందరూ, నాగలక్ష్మి బాయ్ బాయ్, లక్ష్మి, బందర్ లక్ష్మి బాయ్ బాయ్. ఇంకెవరున్నారు మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ ఇందులో? సార్ నమస్తే. నాకు చాలా కళలు వస్తాయి కానీ జ్ఞాపకం ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే విపరీతమైన భయంకరమైన కళలు వస్తాయి. మొన్న ఉమ మేడం చెప్పింది ధ్యాన సిద్ధిని కలిగించుకొని 3 సార్లు అనుకొని పడుకోమానంటే 3 రోజులు 3 కళలు వచ్చినాయి సార్. కళ్ళు ఇట్లా నిద్రలే తెలుస్తుంది, నీ కళ్ళు పోయినట్టుగా కళ్ళు మన కనిపించకుండా, అబ్బో ఈ పరిస్థితి నాకైతే ఎట్లా ఇట్లా అవుతుంది ఎందుకు అని చెప్పి తెల్లారం కట్టింది. అదొకటి భయం భయం అనిపిస్తుంది. అందుకే నేను కళలు చూసుకోబుద్ధి అయితే లేదు సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు. సరే నేను చెప్తాను. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే, రోడ్డు మీద వెళ్తున్నారు, రాళ్ళు ముళ్ళు ఉన్నాయి, కళ్ళు తెరుచుకొని వెళ్తే అవన్నీ కనపడతాయి, కళ్ళు మూసుకొని వెళ్తే బాగుంటది అన్నట్టు నువ్వు చెప్పేది. భయంకరమైన కళలు వస్తే చూడు, అవన్నీ భయంకరమైన కళలు కాదు, నువ్వు సృష్టించిన జీవితాలు అవన్నీ. దానికి క్షమాపణ చెప్పుకో, లేకపోతే అవన్నీ మీ జీవితంలోకి వస్తాయి. కళలో కనపడితే భయంకరమైన కనపడుతున్నాయండి బాబోయ్ నేను చేయనండి అంటే అర్థం ఏంటి? నువ్వు చూడడానికి ఇష్టపడట్లా. మరి ఎందుకు చేసావు చెప్పు, చేసినప్పుడు లేదా? అందుకని మీరు ఏం చేయాలంటే, ఎలాంటి భయంకరమైనది కనపడ్డా చూడండి, అది చాలా మంచిది. మీకు ఎంత భయంకరమైన కనపడితే అంత మంచిది. దాన్ని మీరు డిజాల్వ్ చేసుకోవచ్చు. కళ్ళు తెరిచి నడిస్తే ముళ్ళు రాళ్ళు కనపడుతున్నాయి అనుకొని కళ్ళు మూసుకొని నడుస్తారా చెప్పండి? అప్పుడు గుచ్చుకోకుండా ఉంటాయి ఆ ముళ్ళు రాళ్ళు. అందుకని ఖచ్చితంగా కళ్ళల మీద చెయ్యండి. గుర్తున్నా గుర్తు లేకపోయినా చేస్తూ ఉండండి మధ్యరాత్రిలో లేసి. ఓకే, అందుకని మీరు దాని మీద కళలు ఎందుకు గుర్తుండవు అంటే, భౌతిక ప్రపంచం ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుంది మీకు. కళ్ళు జస్ట్ ఆ ప్రపంచం నుంచి ప్రపంచంలో కానీ వెంటనే మీకు ఇంటి మీదకి వెళ్ళిపోద్ది. ఇంట్లో సామాను, ఇల్లు, పిల్లలు, పంచాయతీ దాని మీదకి వెళ్ళిపోద్ది. అందుకే నిరాసక్తిగా ఉండాలి. భౌతిక ప్రపంచంలో నిరాసక్తిగా ఉండాలి. ఆ ప్రపంచంలో ఉన్న కళ ఈ ప్రపంచంలో రాగానే ఎందుకు అరేంజ్ అవుతుంది? ఎందుకు అరేంజ్ అవుతుందంటే ఇది ఎక్కువ, ఇది ఓవర్లాప్ అవుతుంది, ఇది వచ్చేస్తుంది అనమాట, ఈ దృష్టి దీని మీదకి వస్తుంది. ఓకే, యా రమాదేవి తొందరగా మాట్లాడండి, నాకు ఛార్జింగ్ అయిపోయింది నా ట్యాబ్. నమస్తే సార్. సార్ ఈ ఇయర్ మన అదే జనవరి 1st మంత్ 31st నైట్ చెప్పారు కదా సార్ 6 పాయింట్స్, దాన్ని ఇప్పుడు ఆ పాయింట్స్ అన్ని తీసుకున్నాను సార్. అంటే అప్రమత్తంగా ఏదైనా ముందు అప్రమత్తంగా అంటే అలర్ట్ గా ఉండటం, అవి నేను ఇప్పటి నుంచి అలా స్ట్రాంగ్ గా ఉందామని తెలుసుకున్నాను సార్. ప్రతిదానికి భయపడుతూ ఉంటున్నాను సార్. నాకు ఇంకా రాదు, ఇప్పుడే రాదు అని అనుకుంటున్నాను సార్. ఎందుకు ఇంకా అలా అనుకోవడం అని, నాకు వచ్చింది జాబ్ వచ్చింది అని అనుకుంటున్నాను సార్. ఇంకా వెరీ గుడ్, అంతే చెయ్యి. ఓకే, యా యా. నెక్స్ట్ ఉమా 999. నమస్తే సార్. మొన్న కడతాల్లో కలిసిన సార్, నా
నా ప్రాబ్లం కూడా చెప్పిన, సొల్యూషన్ కూడా చెప్పారు సార్. మళ్ళీ వెరీ గుడ్. త్వరలో కొటాలకు వస్తున్నా సార్. కొటాలలో కూడా మిమ్మల్ని కలుస్తా యా, సార్. రండి నాకు రండి. ఉమ్. ఆ, ఇవాళ మార్నింగ్ ధ్యానం చేస్తూ ఉంటే ఈ ఉండు, ఒక్క వేలలో నిమిషం, వెలుగు. నాకు గుర్తొచ్చింది. మిత్రులారా, మన కొటాల్లో కలుద్దాం. ఓకే, ఒకవేళ మిస్ అయితే అందరూ ప్రకృతి వ్యాలీ ప్లాన్ చేసుకోండి. కొటాల మీరు ఆల్రెడీ అందరికి తెలిసిందే కదా. ఈసారి ప్రకృతి వ్యాలీ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. 2వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 2 నుంచి 10th వరకు మీ అందరూ కలిసి వస్తే చక్కగా ఒక టీం లాగా రండి. మీకు అక్కడ టెంట్లు అవి వేస్తాము. ఆ నేచర్ లో గడపచ్చు హాయిగా. మీరు మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకొని రండి మీ టీం అంతా. ఎందుకంటే ఇలా అవుట్డోర్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మీ బృందం అంతా మాట్లాడుకొని వస్తే అక్కడ కలవచ్చు. ఇలా ఎంతసేపు ఫోన్లో చూసుకుంటారు, ఫోన్లో చూసుకుంటే ఇంతే కనపడతారు. అక్కడికి వస్తే ఇంకోలా ఉంటారు. అంటే స్నేహం అనేది పెరుగుతుంది, ఒకరికొకరు పరిచయాలు అవుతారు. మీరందరూ ఆత్మ బంధువులు, ఒకరికొకరు బంధువులు అవ్వాలి. ఓకే, యా, ఓకే అమ్మా, నా బాయ్ బాయ్. నాది ఇంకా ఛార్జింగ్ అయిపోయింది, ఇది కట్ అయిపోయేలా ఉంది. మళ్ళా కలుస్తాను మీ అందరికి. మీరు కంటిన్యూ చేయండి. భారతి అందరికి, మాస్టర్స్ అందరికి బాయ్ బాయ్. యామిని బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ సార్. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీనా అందరూ? చాలా. ఓకే, ఓకేనా మరి సెక్షన్ క్లోజ్ చేసుకుందాం. మనకు కూడా పాపం బాగా అందరూ చాలా సేపు నుంచి అలానే కూర్చున్నారు, 2:30 నుంచి కూర్చొని ఉన్నారు. సూపర్ సూపర్. ఓకే మేడం. చెప్పురా మేడం, మరి. బాయ్. చెప్పు. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంకర గంగాధర హర. సుందర స్మరగర గౌరి మనోహర. జయ పరమేశ్వర. జయ జయ శంకర. జయ విశ్వేశ్వర. జయ జయ శంకర. జయ విశ్వేశ్వర. ఈశ గిరీశ మహేష్ ఉమేష్. జయ విశ్వేశ్వర. శూలికి పత్తి చిరేత్ర గంబ. జయ మృత్యుంజయ. జయ మృత్యుంజయ. ఈశ గిరీశ మహేష్ ఉమేష్. జయ విశ్వేశ్వర. శూలికి పత్తి త్రినేత్ర నిగంబ. జయ మృత్యుంజయ. జయ మృత్యుంజయ. భక్తుల బతుకున వెలుగును నీవే. జయ త్రిపులాంతకా. వేడుక వరాలు దాసుడికి సాందక సాంబ శివా. జయ జయ శంకర. జయ జయ శంకర. జయ విశ్వేశ్వర. జయ జయ శంకర. జయ విశ్వేశ్వర. థ్యాంక్స్. ఓకే, సూపర్ నాన్న, చక్కగా పాడావు. ఎండింగ్ చక్కగా పాటతో క్లోజ్ చేసుకుందాం అని పాడావా? సూపర్ అట్లా ఇంకోటి చెప్దాం అనుకుంది మేడం. లెఫ్ట్ కొట్టు, రైట్ కొట్టు, వంశీ సార్కి సెల్యూట్ కొట్టు అని చెప్తుంది మేడం. అది చెప్దామని చేసింది హ్యాండ్ రైజ్. అవునా? ఇప్పుడు రైట్ కట్టు, లెఫ్ట్ కట్టు, అంతి సార్కి సెల్యూట్ కొట్టు. 1 2 3 4. సార్ ఉండగా వాడుండాల్సింది. ఓకే, సూపర్. ఓకే ఫ్రెండ్స్, జైతవనంకి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళందరూ ప్రకృతి వాళ్ళకి కదా సార్ చెప్పారు, ప్రకృతి వాళ్ళకి రావాలనుకున్న వాళ్ళందరూ కూడా పేర్లు ఇవ్వండి. అందరం ఎవరెవరు వస్తున్నారు అన్నది దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? బాయ్ అందరికి. బాయ్ నాన్న.